విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్. ఈ పరామర్శ సభ ప్రతాప్‌కి సంబంధించింది మాత్రమే కాదండి. లోపల బాధను దాపెట్టుకొని, బయటికి చెప్పుకోలేక, చెబితే ఎవరు వినరేమో, చెబితే నవ్వుతారేమో, అసలు చెప్పడానికి ఎవరు లేరేమో, వినడానికి కూడా ఎవరు లేరేమో అనుకొని, లోపల బాధలు దాపెట్టుకుంటూ బయటికి నవ్వుతూ సమాజంలో వెలివేయబడిన ప్రతి మగాడి పరామర్శ సభ ఈ పాపం ప్రతాప్. సో చాలా తక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ నాట్ అది ఇదేదో మేల్ షావినిజం ఫెమినిజం అదంతా కాదండి. ఇట్స్ ఆల్ హ్యూమన్. చాలాసార్లు మనకు మగాళ్ళ కష్టాలు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వీడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీడు బాగానే ఉన్నాడు కదా అని. సో నవ్వే ప్రతి మొహం వెనకాల చాలా బాధలు ఉంటాయి కదా. సో అలాంటి బాధలన్నిటినీ చాలా నవ్విస్తూ ఒక రిప్రజెంటేషనే ఈ పాపం ప్రతాప్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం, ఒక రేస్లో ఉన్నాం. ఎక్కడంటే కొత్త కథ మంచి కథ, కొత్త కథ మంచి కథ అనే ఒక యుద్ధంలో ఎక్కడో ఎదుగుతున్న క్రమంలో మనకు నచ్చిన కథలు, మనకు నచ్చిన సినిమాలు మర్చిపోయాం. ఒక ఈవీవి సత్యనారాయణ గారిని మర్చిపోయాం, ఒక జంధ్యాల గారిని మర్చిపోయాం, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారిని మర్చిపోయాం, ఒక శ్రీను వైట్ల గారిని మర్చిపోయాం, ఒక జంబలగడి పమ్మని మర్చిపోయాం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండిని మర్చిపోయాం. బట్ వాటన్నిటినీ గుర్తు తెచ్చే సినిమాని ఈ పాపం ప్రతాప్. 17వ తారీఖు ఏప్రిల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనే ఒక హామీ మేమందరం ఇస్తున్నామండి. ఎందుకంటే ఈటీవీ విన్ నుంచి థియేట్రికల్స్ లాస్ట్ ఇయర్ మొదలయ్యాయి. లిటిల్ హార్ట్స్ ముందు కూడా రకరకాల ప్రశ్నలు ఉండ, ఇదేంటి చిన్న సినిమాలా ఉంది, ఇది ఓటీటీ సినిమానా థియేటర్ సినిమానని. ఖచ్చితంగా రండి సార్, మీ అందరి టికెట్ డబ్బుకు మేము గ్యారంటీ ఇస్తున్నామన్నాం. మీరందరూ 10 రెట్లు డబ్బు మాకు తిరిగి ఇచ్చారు. మేము ఇచ్చింది మీకు ఆనందమే, మీరు మా అందరికి రెట్టింపు ఆనందం ఇచ్చారు. బెస్ట్ ఫిలిం ఆఫ్ ద ఇయర్గా మీరు డిక్లేర్ చేశారు. సేమ్ మళ్ళీ రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్ ముందు కూడా మమ్మల్ని నమ్మి ఈ సినిమాకి ఒక్క షోకి రండి సార్, ఆ తర్వాత మీరే మళ్ళీ వస్తారని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి గద్దర్ అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం చేశారు. మళ్ళీ మూడోసారి చెప్తున్నాం, మమ్మల్ని నమ్మి మళ్ళీ ప్రీమియర్ షో వరకు రండి సార్. ప్రీమియర్ షో తర్వాత పొద్దున మీరే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ వీఆర్ మేకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ పాపం ప్రతాప్ టీమ్. ఎందుకంటే ఈటీవీ విన్లో మేము ఉద్యోగం చేయమండి, మేము కథలు చెప్తాం. మేము 9 to 5 జాబ్ చేయమండి. మేము మా రోజంతా సినిమాల మీదే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక క్యూరియస్ స్టోరీ టెల్లర్ అక్కడ. ప్రతి ఒక్కరు ఫెంటాస్టిక్ యంగ్ టీమ్. ఇక్కడికి రాలేకపోయిన క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ సుహృత్ అండ్ కిషోర్ ఈ పాట డెలివర్ చేయడానికి 1/2 hour బ్యాక్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు, టిల్ లాస్ట్ 24 hours నుంచి. సో మా అందరి ఇంటెన్షన్ ఏం లేదండి, థియేటర్ డోర్లు ఓపెన్ అయిన తర్వాత ఆ చీకట్లో కనిపించే వెలుగును చూసినప్పుడు మొహం మీద ఒక స్మైల్ వస్తుంది. అదే మా అందరిని నడిపిస్తుంది. ఆ స్మైల్ని రెట్టింపు పెంచే సినిమానే పాపం ప్రతాప్. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ సో ఇంతకన్నా ఎక్కువ సేల్ చేస్తున్నానని చెప్పట్లేదండి. ఎందుకంటే ప్రతి సినిమాలో సమస్యల్ని డిస్కస్ చేసే సినిమాలు చాలా వచ్చి ఉంటాయి, కానీ పరిష్కారం చెప్పే సినిమాలు చాలా తక్కువ వచ్చి ఉంటాయి. ఈ సినిమాలో పరిష్కారం ఉంది. సో ఇందులో ఉన్న సమస్య ఏంటి 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 మీరు అలాంటి సమస్య అనుకుంటున్నారు, ఇది అలాంటి సమస్య కాదు, ఇది ఇంకోలాంటి సమస్య. కానీ ప్రతి ఒక్క మగారి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసిన సమస్య ఇది. వాటన్నిటికీ సొల్యూషన్ ఈ April 17th రోజు మీ ఇంటి దగ్గర ఉన్న థియేటర్లో దొరుకుతుంది. పాపం ప్రతాప్ ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన కాస్ట్ అండ్ క్రూ వీళ్ళందరి గురించి చెప్పుకోవడానికి చాలా సభలు రాబోతున్నాయి. చివరిగా ఒకే ఒక మాట, చాలా పెద్ద పెద్ద సినిమాల మధ్యలో వస్తున్నాం, చాలా పెద్ద పెద్ద మంచి సినిమాల మధ్యలో వస్తున్నాం. పెద్ది డెకాయిట్, నిన్న రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సినిమాలు, వీటన్నిటి మధ్యలో వస్తున్న ఒక చిన్న సినిమా కానీ చాలా పెద్ద మనసున్న సినిమా పాపం ప్రతాప్. April 17th సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఫ్యామిలీస్తో రండి. ఖచ్చితంగా మీ టికెట్కి రెట్టింపు డబ్బుని మేము గ్యారంటీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలతో పాటు మీ స్పీచ్కి కూడా నేను ఫ్యాన్ అనమాట. అండ్ చాలామందికి అవకాశాలు దొరకట్లేదు అనుకునే వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని చూపించి సక్సెస్ని ఆనందాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి అసలు ఇంతకీ ఈ సభ జరిగేదే ఆయన కోసం, పరామర్శ సభ. పరామర్శించడానికి వచ్చాం ఆయన్నే మనం, పాపం ప్రతాప్. ఇవాళ ఆయన సమస్యని ఆల్రెడీ ఆయన చెవిలో చెప్పారు. ఆ సమస్య అందరి సమస్య కాకుండా మీరు జాగ్రత్త వహిస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పరామర్శ ఓదార్చడానికి వచ్చారు. పుట్టినరోజుకి పిలిచిన